జర్నలిస్టులు. సో వాళ్ళందరికీ స్వాగతం చెప్తూ నేను ఇక మొగోళ్ళది ఎక్కువ అయిపోయింది కాబట్టి మా సుగరా బేగం గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఉద్యమ నాయకులకు కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు, అదేవిధంగా జర్నలిస్టు మిత్రులకి. ఏదైతే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక ప్రజాస్వామ్య డిమాండ్, న్యాయమైన డిమాండ్. ఒక చిన్న ఉదాహరణ, ఎందుకంటే సార్ చెప్పారు ఇందాక, ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఒక చెట్టు పెడతారు, ఆ చెట్టుకు పండ్లు కాస్తాయి. పండ్లు కాస్తే ఒక కొడుకుకే అవి చెందాలి అంటే అది న్యాయమా? అది ప్రజాస్వామ్యమా? అంటే మరి మిగిలిన కొడుకులు వాళ్ళు తినకుండా వాళ్ళు చచ్చిపోవాలా? వాళ్ళు బతకొద్దా ఇంకా సమాజంలో? అంటే ఒక్కడికే న్యాయం జరుగుతుంది అంటే అది ఎంతవరకు సమంజసం? తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ వర్గీకరణ పేరు మీద విడగొట్టొద్దని చెప్పి కొంతమంది కవులు, కొంతమంది మేధావులు కూడా రాస్తా ఉన్నారు. విడగొట్టొద్దు అంటే ముందు మీరు కలుపుకోండి. మీరు కలుపుకుంటే అసలు ఎందుకు విడిపోతారు అది కూడా మనం ఆలోచించాలి కదా. కాబట్టి మేధావులు కానీ, ఇవాళ మరి ఉద్యమకారులు కానీ అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, సమాజంలో అందరు బతకాలి, ప్రజాస్వామ్యంలో అందరికీ సమసమ న్యాయం, మరి సమానమైన న్యాయం దక్కాలి. అదేవిధంగా సమాజంలో ఉండే ఫలాలు అందరికీ కూడా దక్కాలి. అంతేగాని కేవలం ప్రజాస్వామ్యం పేరు మీద కేవలం ఆ ఫలాలని కొంతమందే మేము అనుభవిస్తాము. ఇందాక తిరుమల సార్ చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఇవాళ ఒక కుటుంబం నుండి అయితే వాళ్ళ కొడుకు, వాళ్ళ మనవడు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు. ఇదేం ప్రజాస్వామ్యం? మీ ఒక కుటుంబమే అధికారం అనుభవించుకుంటూ వేదికల మీద మీరు పెద్ద పెద్ద భాషణలు, ప్రజాస్వామ్యం అనే భాషణలు ఇస్తున్నారంటే నిజంగా అది ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఇవాళ ఇంటికొక టీవీ కాదు, మనిషికొక టీవీ అయిపోయింది ఫోన్ రూపంలో. కాబట్టి ఏది సమాజం ఏంటి, ఈ సమాజంలో ఏ రకమైనటువంటి సమన్యాయం జరుగుతూ ఉంది, సామాజిక న్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే, మన మందకృష్ణ అన్న, నేను తెలంగాణ ఉద్యమం అప్పటి నుండి కూడా చూస్తున్నాను. మందకృష్ణ అన్న నిజంగా సమాజంలో ఏ వర్గానికి, ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవ్వరికి అన్యాయంగా కేసులు మోపబడ్డా, అన్యాయం జరిగిన కులాలకు, మతాలకు మరి నిలబడేటువంటి ఈ తెలంగాణ మొత్తంలో నాకు మందకృష్ణ అన్న ఒక్కరు కనబడతా ఉంటారు. నేను తెలంగాణ ఉద్యమం నుండి కూడా నేను చూస్తూ ఉన్నా. కాబట్టి సమాజంలో అందరికీ సమన్యాయం దక్కాలంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు. దాన్ని ఇందాక సార్ చెప్పినట్టుగా ఇప్పుడు వస్తున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ఒక తెలంగాణలోనే కాదు, ఇవాళ ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కొరకు కూడా విశ్వేశ్వరరావు సార్ చెప్పారు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఒక చెట్టుకి ఏదైతే ఫలాలు దొరుకుతాయో అది అందరికి కూడా సమానంగా దొరకాలి. కాబట్టి మరి ఎవరైతే మమ్మల్ని ఈ ఎస్సీ వర్గీకరణ మీద విడగొట్టొద్దని చెప్పి మాట్లాడే అటువంటి మేధావులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆలోచన చెయ్యండి. కేవలం ఏదైతే ఆ రిజర్వేషన్ ఉందో కేవలం కొన్ని కుటుంబాలకే పరిమితం చేసుకోవాలా? ప్రజాస్వామ్యంలో అది నిజమైన న్యాయమా అనేది మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ ప్రశ్నించే దిశగా చైతన్యమై ఉన్నారు. కాబట్టి మనం ఇటువంటి తప్పుడు విధానాలు మనం సమాజంలో చెప్తే మనమే చులకనగా అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ న్యాయమైన డిమాండ్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఈ ఎస్సీ వర్గీకరణకు తప్పకుండా దానికి ఒక న్యాయం జరిగే వరకు మేము మరి ఆ న్యాయ పోరాటం చేసే అటువంటి మరి ఉద్యమకాల వెంట ఉంటామని చెప్తూ మరి ఈ న్యాయపరమైన డిమాండ్ని అందరూ కూడా, సమాజం అంతా కూడా దీనికి తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. నిన్న కవిత గారు ఇందిరా పార్క్ దగ్గర మరి బీసీల కొరకు ఆమె ధర్నా చేసింది. నిజంగా మాకైతే ఎంత జోక్గా ఉందంటే 2025 జోక్గా కనబడతా ఉంది. మహిళా రిజర్వేషన్ ఆమె అంటది, మరి ఇప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్ కావాలంటది. మరి వాళ్ళ తండ్రి గారైనటువంటి కేసీఆర్ గారే 30 స్థానిక సంస్థల ఎన్నికల దానికి రిజర్వేషన్కి 35 రిజర్వేషన్ ఉన్నదాన్ని 25కు తీసుకొచ్చిండు. అంటే
45 ఉన్నదాన్ని 25 తీసుకొచ్చిండ్రు. అంటే రిజర్వేషన్ వాళ్ళే తగ్గించి ఇప్పుడు వాళ్ళు ఓడిపోగానే మేము బీసీల కొరకు ఉన్నాము అని చెప్పి అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకున్నారు కాబట్టి ఆవిడ ఇందాక సోదరులు చెప్తారు మందకృష్ణన్న తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయం అన్నారని. ఆ నిజానికి మందకృష్ణన్న సామాజిక న్యాయం అన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో విమలక్కను 2 నెలల జైల్లో పెడితే అక్కడ మేమందరం ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తున్న సమయంలో మందకృష్ణన్న వచ్చి విమలక్కను కనుక విడిచిపెట్టకపోతే మీ జైలు గోడలు బద్దలు కొట్టి బయటికి పట్టుకొస్తామని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో మందకృష్ణన్న ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన వారం రోజులకి 2 నెలలు విమలక్కను జైల్లో పెట్టిన తర్వాత ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మేమందరం దీక్ష చేసిన తర్వాత విమలక్కను మరి విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఎన్నో జరిగినాయి. ఇవాళ కేసీఆర్ వాళ్ళ కుటుంబానికి ఏం ఇష్యూస్ దొరకట్లేదు. వాళ్ళు ఇవాళ బీసీల ఉద్యమం అని ఎత్తుకున్నారు వాళ్ళు. కాబట్టి ప్రజలు చైతన్యవంతంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయిపోయింది. 10 ఏళ్లు దొరల పరిపాలన అయిపోయింది. ఈ 10 ఏళ్ల పేరు మీద వాళ్ళు భూములు దోచుకున్నారు. వాళ్ళు ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆస్తులు దోచుకున్నారు. ఇవాళ నిజమైన ఉద్యమకారులని, నిజంగా తెలంగాణ కొరకు త్యాగం చేసినటువంటి వాళ్ళని రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితులు మనం చూసినాం. కాబట్టి వీళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాల మీదనే వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. మరి ఆమె ఆల్రెడీ జైలుకు పోయి వచ్చింది. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు అయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ ని మరి కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు నమ్మే దిశలో లేరు. మీరు ఏం ధర్నాలు చేయండి, మీరు ఇవాళ అమ్మాడినా కూడా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇవాళ కవిత బీసీ రాగం ఎత్తుకుంది. కవిత మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను ఏ రకంగా అనగదొక్కిండో ప్రజలందరూ చూసిండ్రు. కాబట్టి మరి ఖచ్చితంగా వీళ్ళని నమ్మే పరిస్థితే లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమ అభివందనాలు చెప్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. మంచిగా చెప్పిరక్క. అది 34 నుంచి 18% తగ్గించారక్క. 24 కాదు కానీ 18% తగ్గించారు. అయితే ఒక మంచి అంశం చెప్పింది సోగరాక్క. ఏంటంటే విడగొట్టకండ్రి అని చెప్పి అంటున్నారు అని చెప్పి అయితే మాల సామాజిక వర్గం వాళ్ళు మమ్మల్ని విడగొట్టకండ్రి అని చెప్పని. అయితే ఈ సందర్భంలో నేను ఒక చిన్న పద్యం జాస్వా రాసింది. అంటే వీళ్ళు ఇంకా కలుపుకోలేదు అనేది, ఇంకా ఫస్ట్ మీరు కలుపుకో, నేను విడగొట్టుడు తర్వాత సంగతి అని. కలదమ్మావరణ మంటరాని తనం జాస్వా రాస్తాడు. కలదమ్మావరణ మంటరాని తనం ఆకర్నింపు మీ ఇండియా పొలమందుంగల మాలమాదుగలకున్ భూతేశుడే కాదు కృష్ణుని రక్షింపు దైవములు మస్తుగా పుట్టినన్ కలుపన్నేరరు 2 జాతులను అని అన్నాడు. ఈ మాలమాదుగలు ఎప్పుడు మీరు కలపలేరు అని నేను చాలా వేదికల మీద చెప్పిన. నేను ఒక బహుజన ధూమ్ధాం వేదిక మీద కూడా చెప్పిన జాస్వాను డిస్ప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామని. కానీ జరుగుతలేదు. ఇప్పుడు నువ్వు మొదలు కలుపుకొని అన్నప్పుడు